రమజాన్ అనేది అల్లా ప్రత్యేకంగా సృష్టించిన నెల. ఈ నెలను ఎందుకు సృష్టించాడో మనం లోతుగా ఆలోచించాలి. మనిషి తన గురించి మరిచిపోతాడు. తాను బలవంతుడిని అనుకుంటాడు. తాను స్వతంత్రుడిని అనుకుంటాడు. తాను తనకు తానే యజమాని అనుకుంటాడు. కాని నిజానికి మనిషి బలహీనుడు. అతను ఆకలిని కూడా తట్టుకోలేడు. అతను దాహాన్ని కూడా తట్టుకోలేడు. అల్లా మనిషికి చూపించాలనుకున్నాడు, నీవు బలవంతుడవు కాదు, నీవు దా సృష్టి మాత్రమే. ఒకసారి అల్లా నఫ్స్ను అంటే మనిషి అహంకారాన్ని సృష్టించాడు. అల్లా అడిగాడు, నీవెవరు, నేనెవరు? నఫ్సు సమాధానం చెప్పింది, నేను నేనే, నీవు నీవే. అల్లా దాన్ని శిక్షించాడు. మళ్ళీ అడిగాడు, నీవెవరు, నేనెవరు? నఫ్స్ మళ్ళీ అదే సమాధానం చెప్పింది. అల్లా దాన్ని ఆకలితో ఉంచాడు, దాహంతో ఉంచాడు. కాలం గడిచింది. తర్వాత మళ్ళీ అడిగాడు, నీవెవరు, నేనెవరు? ఈసారి నఫ్సిలా చెప్పింది, నేను నీ బానిసను, నీవు నా ప్రభువు. ఇదే ఉపవాసం రహస్యం. ఆకలి మనిషిని వినమ్రుణుని చేస్తుంది. దాహం అతనికి తన బలహీనత గుర్తు చేస్తుంది. అతను అహంకారం వదిలేస్తాడు. రమజాన్ మనిషి నఫ్స్ను వంచిస్తుంది, అహంకారాన్ని తగ్గిస్తుంది, మనిషిని అల్లా ముందుకు తీసుకువస్తుంది. రమజాన్ కేవలం తినకపోవడం కాదు, కేవలం దాహంతో ఉండటం కాదు. చాలామంది అనుకుంటారు, ఉదయం నుండి సాయంత్రం వరకు తినలేదు, తాగలేదు, అంతే, ఫాస్టింగ్ పూర్తయింది. కానీ నిజమైన ఉపవాసం అక్కడ మొదలవుతుంది, అక్కడ ముగియదు. నిజమైన ఉపవాసమంటే నీ కళ్ళు కూడా ఉపవాసం చేయాలి, హరాం చూడకూడదు. నీ చెవులు కూడా ఉపవాసం చేయాలి, చెడు మాటలు, గాసిప్ వినకూడదు. నీ నాలుక కూడా ఉపవాసం చేయాలి, అబద్ధం, దూషణ, తిట్లు, అపవాదు మాట్లాడకూడదు. నీ చేతులు కూడా ఉపవాసం చేయాలి, ఎవ్వరికీ అన్యాయం చేయకూడదు. నీ కాళ్ళు కూడా ఉపవాసం చేయాలి, పాపం జరిగే చోటుకు వెళ్లకూడదు. ఇలా మొత్తం శరీరం ఉపవాసం చేస్తేనే అది నిజమైన సౌం, ఉపవాసం. లేకపోతే అది కేవలం ఆకలి మాత్రమే. రమజాన్ మనిషిని కంట్రోల్ నేర్పుతుంది. నీవు నీ కోరికల బానిసవు కాదు అని గుర్తుచేస్తుంది. మనిషి అనుకుంటాడు, నాకు ఆకలి వేసింది అంటే తినాలి, నాకు కోరిక వచ్చింది అంటే చెయ్యాలి. కాని రమజాన్ చెప్తుంది, లేదు, నీవు ఆపగలవు, నీవు నియంత్రించగలవు. ఇదొక ట్రైనింగ్ క్యాంప్, 30 రోజుల శిక్షణ. రోజుకు 12-14 గంటలు నీ కోరికలను ఆపడం నేర్చుకుంటావు. అప్పుడర్థమవుతుంది, పాపం చెయ్యకుండా ఉండటం కూడా సాధ్యమే అని. రమజాన్ మనిషిని బలహీనుడిగా కాదు, నిజానికి బలవంతుడిగా మారుస్తుంది. ఎందుకంటే నిజమైన బలం శరీర బలం కాదు, నియంత్రణ బలం. రమజాన్ నెలకు ఒక ప్రత్యేక గౌరవం ఉంది. ఎందుకంటే ఇదే నెలలో ఖురాన్ అవతరించింది. అల్లా మనిషికి మార్గదర్శనం ఇవ్వడానికి ఖురాన్ పంపించాడు. సత్యం, అసత్యం మధ్య తేడా తెలియజేయడానికి పంపించాడు. కాని మనిషి ఖురాన్ను కేవలం చదవడం కోసం మాత్రమే ఉంచుకుంటే దాని అసలు ఉద్దేశ్యం నెరవేరదు. రమజాన్ మనిషిని ఖురాన్ వైపు మళ్లిస్తుంది. ఈ నెలలో ఖురాన్ ఎక్కువగా చదువుతారు, తరావీహ్లో వింటారు, పూర్తిగా ఖతం చేయడానికి ప్రయత్నిస్తారు. కాని ప్రశ్న ఏమిటంటే, మన హృదయం మారుతోందా? ఖురాన్ చదవడం అంటే కేవలం పదాలు చదవడం కాదు, అది మన జీవితాన్ని మార్చడానికి వచ్చింది. రమజాన్ మనిషిని ఆలోచింపజేస్తుంది. నేను ఖురాన్ ప్రకారం జీవిస్తున్నానా? నా వ్యాపారం హలాల్లో ఉందా? నా మాటలు నిజాయితీగా ఉన్నాయా? నా గుండెలో ద్వేషముందా? ఖురాన్ ఒక అద్దంలాంటిది, మన నిజమైన స్థితిని చూపిస్తుంది. రమజాన్ ఆ అద్దం ముందుకు మనల్ని నిలబెడుతుంది. ఈ నెలలో సైతాన్ బంధించబడతాడు, పాపాల దారులు తగ్గించబడతాయి, జన్నత్ తలుపులు తెరవబడతాయి, నరక తలుపులు మూయబడతాయి. అప్పుడికూడా మనం మారకపోతే మనం ఎప్పుడు మారతాం? రమజాన్ ఒక అవకాశం, ఖురాన్ ఒక మార్గం. ఈ రెండూ కలిసినప్పుడు మనిషి జీవితమే మారిపోతుంది. ఉపవాసం ఎందుకు అంత ప్రభావవంతమైన ఇబాదత్? ఎందుకంటే ఈ కాలంలో మనిషికి ఉన్న అతిపెద్ద సమస్య బయట శత్రువు కాదు, లోపల ఉన్న నఫ్స్. మనిషి అనుకోకుండా తన నఫ్స్కు రాజ్యం ఇచ్చేస్తాడు. తినాలనిపిస్తే తింటాడు, కొనాలనిపిస్తే కొంటాడు, కోపమొస్తే మాట్లాడేస్తాడు, కోరిక వస్తే ఆపుకోడు. ఇలా నఫ్స్ నెమ్మదిగా సింహాసనంపై కూర్చుంటుంది. ప్రతి మనిషిలో చిన్న చిన్న ఫిరౌన్లు, చిన్న చిన్న మిమ్రోదులు ఎవరికీ తెలియకుండా పెరుగుతుంటారు.
వారికి సైన్యం అవసరం లేదు, వారికి ఆయుధాలవసరం లేదు. వారికి కావలసింది ఒక్కటే, నఫ్స్కు ప్రతిదీ దొరకడం. రమజాన్ వచ్చేసరికి ఆ సింహాసనం కదలడం మొదలవుతుంది. శరీరమంటుంది, నాకు ఆకలి. నీరు అంటుంది, నన్ను తాగు. కాని మనిషంటాడు, లేదు, ఆజ్ఞ రాలేదు. ఇక్కడే అసలు శిక్షణ మొదలవుతుంది. ఆహారం ఉంది, డబ్బు ఉంది, సాధనాలు ఉన్నాయి, కాని ఆజ్ఞ లేదు. ఇక్కడ మనిషి మొదటిసారి నిజంగా అనుభవిస్తాడు, తాను యజమాని కాదని. అతనర్థం చేసుకుంటాడు, ఈ శరీరం నా మాట వినడం లేదు, ఇది ఎవరో మరొకరి ఆజ్ఞలో ఉంది. ఇదే ఉపవాసం అసలు రహస్యం. నఫ్స్ కోరుకున్నదాన్ని తన చేతుల్లో ఉండి కూడా ఇవ్వకపోవడం. ఇది శిక్ష కాదు, ఇది స్వేచ్ఛ. ఎందుకంటే నఫ్స్ బానిసగా ఉండటం కంటే అల్లా బానిసగా ఉండటం అసలు స్వేచ్ఛ. ఒక క్షణం ఊహించండి. సాయంత్రం సమయం, మగ్రిబ్ దగ్గర పడుతోంది. మీ ముందున్న టేబుల్పై అన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఖర్జూరాలున్నాయి, నీళ్లున్నాయి, ఫలాలున్నాయి, వంటకాలున్నాయి. రోజంతా ఆకలితో ఉన్న శరీరం ఆహారాన్ని చూసి స్పందిస్తుంది. కడుపు చెబుతుంది, ఇప్పుడే తినాలి. గొంతు చెబుతుంది, ఇప్పుడే నీళ్లు తాగాలి. కాని మీరు చూస్తారు గడియారాన్ని, ఇంకా ఒక్క నిమిషం ఉంది. అక్కడే అసలు పరీక్ష. ఆహారం మీ చేతుల్లో ఉంది, ఎవరూ ఆపడం లేదు. డబ్బు మీది. ఇంట్లో మీరు ఒంటరిగా ఉన్నా కూడా మీరు తినవచ్చు. కాని మీరు ఆగుతారు. ఎందుకు? ఎందుకంటే ఒక ఆజ్ఞ ఇంకా రాలేదు. అల్లా అనుమతి వచ్చేవరకు మీరు తాకరు. ఇదే ఉపవాసం గొప్పతనం. ఇక్కడ ఎవరూ చూడడం లేదు, కెమెరాలు లేవు, సాక్షులు లేరు. కాని మీరు మీరే ఆపుకుంటారు. ఎందుకంటే మీకు తెలుసు, అల్లా చూస్తున్నాడు. ఇక్కడ మనిషి నిజమైన ఈమాన్ చూపిస్తాడు, బయట కాదు, లోపల. రమజాన్ మనిషిని ఈ స్థాయికి తీసుకువస్తుంది. ఆహారం ముందు పెట్టి కూడా ఆపగలిగే వ్యక్తి పాపం ముందు కూడా ఆగగలడు. ఇదే ఈ నెల ఇచ్చే శిక్షణ. ఇప్పటివరకు మనం ఉపవాసాన్ని మన కోణం నుంచి చూశాం. ఇప్పుడొకసారి మన రబ్బు అల్లాహ్ అజ్జవజల్ కోణం నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అల్లాహ్ తనను తాను పరిచయం చేసుకుంటాడు, నేను రహ్మాన్ను, నేను రహీంను. కాని మనలో చాలామందికి ఈ మాటల లోతు కనిపించదు. ఎందుకంటే మనిషిలో ఒక విచిత్రమైన స్వభావముంది. చెవులతో విన్నదానికి కళ్లతో ఆధారం కావాలి. ఎవరైనా చెప్తే నేను చాలా ఉదారుడిని, మన చెవులు వింటాయి. కాని మన కళ్ళు అడుగుతాయి, నువ్వు ఏం చేశావు? కేవలం మాటలు సరిపోవు, చర్య కావాలి. అల్లాహ్ తన ఉదారతను చర్యలతోనే చూపించాడు. ఆకాశాన్ని నక్షత్రాలతో నింపాడు, భూమిని పంటలతో నింపాడు, నీటిని జీవంతో నింపాడు. అనూహ్యమైన చోట్లనుంచి అనూహ్యమైన మార్గాల్లో అనుగ్రహాలు ఇస్తూనే ఉన్నాడు. కాని మనం వాటిని చూడలేకపోతున్నాం. ఎందుకంటే ఏదైనా నిరంతరం ఉంటే దాని విలువ మనకు కనిపించదు. అల్లాహ్ అనుగ్రహాలు అలా మారిపోయాయి. అవి చాలా ఎక్కువ, చాలా విస్తృతం, చాలా నిరంతరం. అందుకే హృదయం మొద్దుబారిపోతుంది. ఒక ఉదాహరణ చూడండి. ఆఫీస్లో రోజూ ఉండే నీరు ఎవరైనా ఇచ్చినా చాలామంది థ్యాంక్స్ కూడా చెప్పరు. ఎందుకంటే అది అక్కడే ఉంటుంది. కాని ఎడారిలో దాహంతో నాలుక నోటికంటుకున్నప్పుడు ఒక చుక్క నీరు లభిస్తే ఆ నీరు జీవితాంతం మర్చిపోలేరు. నీరు అదే, కాని పరిస్థితి మారింది. అల్లాహ్ అనుగ్రహాలు ఎప్పుడూ ఇస్తూనే ఉంటాడు. కాని లేమిని అనుభవించకపోతే ఉనికి విలువ తెలియదు. అందుకే రమజాన్లో అల్లాహ్ ఒక తలుపు మూసేస్తాడు. అది కడుపు తలుపు. ఆ తలుపు మూసిన వెంటనే లేమి మాట్లాడ్డం మొదలవుతుంది. ఆ లేమి మనిషికి నేర్పుతుంది నీరు ఎంత గొప్పదో, ఆహారం ఎంత విలువైనదో, ఒక సాధారణ భోజనం కూడా ఎంత పెద్ద అనుగ్రహమో. ఇదే రమజాన్ రహస్యం. లేమి ద్వారా ఉనికిని గుర్తు చెయ్యడం. రమజాన్ శస్త్రచికిత్స తర్వాత వేసే మొదటి అడుగు లాంటిది. బలహీనంగా ఉంటుంది, కాని తీయగా ఉంటుంది. ఎందుకంటే అది జీవితముందని గుర్తుచేస్తుంది. రమజాన్ మనకు చెబుతుంది, నీవు అనుగ్రహాల మధ్య జీవిస్తున్నావు, కాని వాటిని గుర్తించడం మరిచిపోయావు. ఈ గుర్తింపునే కృతజ్ఞత, శుక్ర్ అంటారు. కృతజ్ఞత లేకపోతే ఆఖిరత్ లేదు. కృతజ్ఞత
ఆఖిరత్కు ఇంధనం. కాని అనుగ్రహం ఇచ్చినవాడు ఎవరో తెలియకపోతే ధన్యవాదాలు తప్పుద్వారానికి వెళ్తాయి. ఉపవాసం ఈ గందరగోళాన్ని సరిచేస్తుంది. పళ్ళెం ముందే ఉంది, ఆహారం ముందే ఉంది, కాని నువ్వు తినలేవు అంటే ఆ పళ్ళెం యజమాని మరొకరున్నారు. ఇక్కడే మనిషి అర్థం చేసుకుంటాడు, నేను బానిసను. అల్లాహ్ కేవలం రహ్మాన్ మాత్రమే కాదు, అతను హకీం కూడా, అతను ఆదిల్ కూడా. అతని దయ అపారం, కాని అతని న్యాయం కూడా పరిపూర్ణం. రమజాన్ వచ్చినప్పుడు ఒక ఆకాశీయ ప్రకటన జరుగుతుంది. జన్నత్ తలుపులు తెరవబడతాయి, నరక తలుపులు మూయబడతాయి, శైతాన్లు బంధించబడతారు. ఇది కేవలం కవిత్వం కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక వాస్తవం. జన్నత్కు ఒక బాధ్యతాదారు ఉన్నాడు, నరకానికి ఒక బాధ్యతాదారు ఉన్నాడు. ఫరిష్తాలు అల్లాహ్ ఆజ్ఞల ప్రకారం పనిచేస్తారు. వారు అలసిపోరు, వారు తిరస్కరించరు. రమజాన్లో వాతావరణమే మారిపోతుంది. ఇబాదత్ చేయడం సులభమవుతుంది. నమాజ్లో మనసు ఎక్కువగా నిలుస్తుంది. దువాలో కన్నీళ్లు త్వరగా వస్తాయి. ఎందుకంటే అడ్డంకులు తగ్గించబడ్డాయి. అల్లాహ్ చెబుతున్నట్టుగా ఉంటుంది, నా బానిసలారా, ఇదిగో మార్గం సులభం చేశాను, ఇప్పటికైనా నాతో చేరండి. కాని ప్రశ్న మళ్ళీ అదే, మనము స్పందిస్తున్నామా? జన్నత్ తలుపులు తెరిచి ఉన్నప్పుడు మన అడుగులు ఆ దిశగా వెళుతున్నాయా? నరక తలుపులు మూసి ఉన్నప్పుడు మన హృదయం ఇంకా పాపాన్ని ప్రేమిస్తున్నదా? రమజాన్ ఒక దైవిక ఆహ్వానం. ఇది బలవంతం కాదు, ఇది ప్రేమతో పిలుపు. అల్లాహ్ తన బానిసల్ని శిక్షించడానికి కాదు, రక్షించడానికి ఈ నెలను ఇచ్చాడు. రమజాన్ మనిషికి చూపిస్తుంది, జీవితం తాత్కాలికం, ఆఖిరత్ శాశ్వతం. ఈ 30 రోజులు ఆ శాశ్వత జీవితానికి రిహర్సల్. ఇక్కడే మనిషి నిర్ణయం తీసుకుంటాడు, తాత్కాలిక సుఖమా లేదా శాశ్వత ఆనందమా? రమజాన్లోని ప్రతిరోజూ విలువైనదే, కాని ప్రతి రాత్రి ఒకేలా ఉండదు. చివరి 10 రాత్రులు ఆధ్యాత్మికంగా అత్యంత లోతైన సమయం. ఆ రాత్రుల్లో ఒక రాత్రి ఉంది, అది 1000 నెలల కంటే గొప్పది. లైలతుల్ కదర్. మనిషి జీవితకాలం పరిమితమైనది, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. కాని ఒక రాత్రి 83 సంవత్సరాల కంటే ఎక్కువ విలువ కలిగి ఉంటే? అది కేవలం సంఖ్య కాదు, అది దయ. అల్లా మన చిన్న జీవితానికి అనంత విలువ ఇవ్వాలనుకున్నాడు. లైలతుల్ కదర్ రాత్రి భూమిపై ప్రశాంతత నిండిపోతుంది. ఫరిష్తాలు దిగవస్తారు, దువాలు ఎగసిపోతాయి, పాపాలు క్షమించబడతాయి. ఈ రాత్రి మనిషి తన గతాన్ని ఏడుస్తూ గుర్తుచేసుకుంటాడు, తన భవిష్యత్తు కోసం ప్రార్థిస్తాడు. ఇది కేవలం అదృష్టరాత్రి కాదు, ఇది మేల్కొల్పు రాత్రి. చాలామంది సంవత్సరాలుగా నమాజ్లో అలసత్వంగా ఉంటారు, కాని ఈ రాత్రుల్లో నిలబడతారు. చాలామంది ఖురాన్ చదవరు, కాని ఈ రాత్రుల్లో పేజీలు తిప్పుతారు. ఎందుకంటే హృదయం తెలుసుకుంటుంది, ఇది సాధారణ సమయం కాదు. లైలతుల్ కదర్ మనిషికి చెబుతుంది, నీ గతం ఎలా ఉన్నా నీ భవిష్యత్తు ఇంకా రాయబడుతోంది. ఇది ఆశరాత్రి, ఇది క్షమరాత్రి, ఇది తిరిగి పుట్టే రాత్రి. రమజాన్ మనిషికి ఒక కొత్త ఆరంభమిస్తుంది, కాని ఆ ఆరంభం ఈ రాత్రుల్లో రూపందాలుస్తుంది. రమజాన్ కేవలం వ్యక్తిగత ఇబాదత్ కాదు, ఇది సామూహిక మేల్కొలుపు. ఈ నెలలో మస్జిద్లు నిండిపోతాయి. తరావీహ్లో భుజాలు భుజాలకు తగులుతాయి. ధనవంతుడు, పేదవాడు ఒకే వరుసలో నిలబడతారు. ఇక్కడ స్థానం కాదు, ఇక్కడ హోదా కాదు, ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, ఇక్కడ ఒక్క ప్రమాణం, అల్లాహ్ ముందు బానిసత్వం. ఇఫ్తార్ సమయం వచ్చినప్పుడు ఒకే ప్లేట్ చుట్టూ కుటుంబం కూర్చుంటుంది, ఒకే నీటితో ఉపవాసం విరమిస్తుంది. ఇది కేవలం భోజనం కాదు, ఇది ఐక్యత. రమజాన్ ఒక వంతెన వేస్తుంది. ఒకవైపు ధనవంతుడు, మరోవైపు పేదవాడు. సాధారణ రోజుల్లో వారికి ఆకలి అనుభవం ఒకటే కాదు, కాని రమజాన్లో ధనవంతుడు కూడా ఆకలితో ఉంటాడు, అతను కూడా దాహం అనుభవిస్తాడు. అప్పుడు అతనికి అర్థమవుతుంది, పేదవాడు ప్రతిరోజూ ఇదే అనుభవిస్తున్నాడు. ఇక్కడే జకాత్ పుడుతుంది, ఇక్కడే సదకా పెరుగుతుంది, ఇక్కడే దయ జీవిస్తుంది. రమజాన్ మనిషి గుండెలో కఠినతను కరిగిస్తుంది, ఆకలి గర్వాన్ని కరిగిస్తుంది, దాహం అహంకారాన్ని కరిగిస్తుంది. ఇది కేవలం వ్యక్తిని మార్చదు,
సమాజాన్ని మార్చుతుంది. ఉమ్మ ఒక కుటుంబంలా మారుతుంది. ఒకరి బాధ మరొకరికి అనిపిస్తుంది. ఒకరి ఆనందం మరొకరికి సంతోషమవుతుంది. రమజాన్ మనిషికి చెబుతుంది, నీవు ఒంటరివి కాదు, నీవు ఒక ఉమ్మాలో భాగం. రమజాన్లో విశ్వాసులు చెల్లాచెదురుగా ఉన్న జనంగా ఉండరు. వారు ఒక సంఘటిత సైన్యంలా మారిపోతారు. ఈ మాట సాధారణంగా అనిపించవచ్చు, కాని ఇందులో చాలా లోతైన అర్థం ఉంది. సైన్యమంటే ఏమిటి? క్రమశిక్షణ, విధేయత, ఒకే ఆజ్ఞ, ఒకే సమయం, ఒకే లక్ష్యం. రమజాన్లో ఇదే జరుగుతుంది. అందరం ఒకే సమయానికి తినడం ఆపుతాం. అందరం ఒకే సమయానికి ఉపవాసం విరమిస్తాం. ఎవరైనా ముందుగా తినరు, ఎవరైనా ఆలస్యంగా ఆపరు. ఇది అల్లాహ్కు చాలా ప్రియమైన దృశ్యం. ఎందుకంటే అల్లాహ్ తన బానిసలను విడివిడిగా కాకుండా ఒకటిగా చూడాలని ఇష్టపడతాడు. ఒంటరిగా ఉన్నప్పుడు మనిషి బలహీనుడు, కలిసి ఉన్నప్పుడు కరుణను ఆకర్షిస్తాడు. ఇదే దువాలో కూడా జరుగుతుంది. ఒంటరిగా చేసిన దువా ఒక్కొక్కటిగా పరిశీలించబడుతుంది, కాని సామూహికంగా చేసిన దువా వేగంగా ఎగిసిపోతుంది. బలహీన దువా కూడా బలమైన దువాల మధ్యలో ఆమోదం పొందుతుంది. అందుకే రమజాన్లో దువాలు ఎక్కువగా అంగీకరించబడతాయి. లక్షలాది మంది ఒకే ఉద్దేశంతో ఒకే సమయంలో ఆకలిగా ఉండటం సాధారణ విషయం కాదు. ఇది ఒక సామూహిక విధేయత. ఈ విధేయత ఆకాశాల్లో కూడా ప్రభావం చూపుతుంది. అందుకే రమజాన్లో కరుణ మరింత విస్తృతంగా, మరింత ఆలింగనం చేసేలా దిగుతుంది. ఒక ఉదాహరణ చూద్దాం. మార్కెట్లో కొన్ని కిలోల టమాటాలు కొనుగోలు చేస్తే పాడైన వాటిని వేరుచేస్తారు. కాని టన్నుల కొద్దీ కొనుగోలు చేస్తే కొంచెం బలహీనమైనవి లోపలికి వస్తాయి. కరుణ కూడా అంతే. రమజాన్లో మనుషులు ఒక్కొక్కరిగా రావడం లేదు, వారు సమూహంగా వస్తున్నారు. అప్పుడు కరుణ అంటుంది, వారు సమూహంగా వచ్చారు, అందుకే లోపాలున్నవారు కూడా లోపలికి తీసుకోబడతారు. అక్కడ ఒక బానిస మెల్లగా ఇలా అంటాడు, యా రబ్బీ, నేను బలహీనుణ్ణి, నేను అపూర్ణుణ్ణి, కాని ఈ సమూహం ఖాతిర్ నన్ను కూడా స్వీకరించు. రమజాన్ ఈ మౌన ప్రార్థనకు పేరు. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఏది ఎక్కువ కఠినమైన పరీక్ష, పేదరికమా లేదా సంపద? చాలామంది అనుకుంటారు పేదరికమే కఠినమైన పరీక్ష అని. కాని ఇస్లాంలో ఈ రెండూ కూడా పరీక్షలే. తేడా ఏమిటంటే సాధనాలు పెరిగితే బాధ్యత కూడా పెరుగుతుంది. పేదవాడికి తక్కువ ఉంటుంది, అతని పోరాటం పరిమితం. కాని ధనవంతుడికి సాధనాలు ఎక్కువగా ఉంటాయి. అతను వాటిని ఎలా ఉపయోగిస్తున్నాడో అది అల్లాహ్ ముందు లెక్క. అందుకే ఉమర్ ఇబ్నుల్ ఖత్తాబ్ రదియల్లాహు అన్హు రాత్రిళ్ళు భుజాలపై సంచులు వేసుకొని వీధుల్లో తిరిగేవారు. ఎవరైనా ఇంట్లో ఆకలిగా ఉన్నారా అని తానే చూసేవారు. అతను ఇలా చెప్పేవారు, ఒక ఇంట్లో కూడా ఆకలి ఉంటే దాని గురించి అల్లాహ్ నన్నే అడుగుతాడు. ఇది అధికార గర్వం కాదు, ఇది బాధ్యత అవగాహన. ఇది నేను ఖలీఫా అనే భావం కాదు, ఇది నేను బానిసను అనే భావం. రమజాన్లో ఈ బాధ్యత భావం మళ్లీ మేల్కొంటుంది. ధనవంతుడు తన చేతిలో ఉన్నదాన్ని గుర్తిస్తాడు, పేదవాడు తాను ఒంటరిగా లేడని తెలుసుకుంటాడు. ఇక్కడే సమాజం నిజంగా సమాజంగా మారుతుంది. రమజాన్ మనిషికి చెబుతుంది, సంపద నీది కాదు, నీవు దాని సంరక్షకుడివి మాత్రమే. దాన్ని ఎలా వినియోగిస్తున్నావో అది నీ ఈమాన్కు అద్దం. ఇప్పుడు ఒక సూక్ష్మమైన కాని చాలా లోతైన ఉదాహరణ చూద్దాం. ఇది హృదయాన్ని పరీక్షించే ఉదాహరణ. ఇమాం అబూ హనీఫా ఒకరోజు కూర్చున్నారు. అప్పుడు ఎవరో వచ్చి ఆయన చెవిలో మెల్లగా చెప్పారు, మీ నౌకలు మునిగిపోయాయి. ఇమాం వెంటనే తన చేతిని హృదయంపై ఉంచి ఇలా అన్నారు, అల్హమ్దులిల్లా. కొద్దిసేపటికి మళ్లీ అదే వ్యక్తి వచ్చి ఇలా అన్నాడు, మునిగిపోయిన నౌకలు మీవే కావు. ఇమాం మళ్లీ తన హృదయంపై చేయి పెట్టి ఇలా అన్నారు, అల్హమ్దులిల్లా. బయటకు చూస్తే రెండు మాటలు ఒకేలా ఉన్నాయి. రెండుసార్లు అల్హమ్దులిల్లా అన్నాడు, కాని లోపల రెండు పరిస్థితులు పూర్తిగా వేరు. మొదటి అల్హమ్దులిల్లాలో నష్టం జరిగినా హృదయం కదలలేదా అని తనను తాను పరీక్షించాడు. రెండవ అల్హమ్దులిల్లాలో నష్టం తనది కాదని తెలిసినప్పుడు సంతోషం హృదయాన్ని తాకిందా లేదా అని పరీక్షించాడు. రెండింట్లోనూ హృదయం ఒకేలా ఉందని చూసి అతను అల్లాహ్కు కృతజ్ఞత చెప్పాడు. ఇది లోకాన్ని తక్కువ చేయడం కాదు,
ఇది లోకాన్ని దాని సరైన స్థానంలో ఉంచడం. ఇప్పుడు దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉపమానం చూద్దాం. ఒక వ్యక్తి ఉన్నాడని ఊహించండి. అతనికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద వ్యాపారాలున్నాయి, కంపెనీలున్నాయి, ఆస్తులున్నాయి. అదే వ్యక్తికి తాతగారి నుంచి వచ్చిన ఒక చిన్న గ్రామ దుకాణం కూడా ఉంది. ఒకరోజు ఎవరో వచ్చి చెబుతారు, ఆ చిన్న దుకాణం ఈ నెల నష్టపోయింది. అతని హృదయం కంపిస్తుందా? లేదు. ఎందుకంటే అతని అసలు మూలధనం ఆ చిన్న దుకాణంలో లేదు. ఇమాం అబూ హనీఫా కోసం కూడా అదే విషయం. ఆఖిరత్ అతని అసలు మూలధనం, దునియా ఒక చిన్న గ్రామ దుకాణం మాత్రమే. కాని ఒక మనిషికి అదే చిన్న దుకాణమే అసలు మూలధనమైతే అప్పుడు అతని హృదయం చిన్న నష్టానికే కంపిస్తుంది. రమజాన్ మనిషికి ఈ సత్యాన్ని నేర్పుతుంది. నీ అసలు మూలధనం ఎక్కడుంది? ఇక్కడొక చాలా ప్రమాదకరమైన విషయం ఉంది. మనిషి సాధారణంగా ఎలా ఉంటాడంటే, ఉన్నప్పుడు విలువ తెలియదు, పోయిన తర్వాత మాత్రమే మేల్కొంటాడు. ఆరోగ్యం ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, వ్యాధి వచ్చినప్పుడు ఒక్కసారి బాగుపడితే చాలు అంటాడు. సమయం ఉన్నప్పుడు వృధా చేస్తాడు, సమయం అయిపోయినప్పుడు ఇంకా కొంచెం టైముంటే బాగుండేది అంటాడు. ఇదే నిర్లక్ష్యం, ఘఫ్లత్. రమజాన్ ఈ నిర్లక్ష్యం నుంచి బయటపడే హెచ్చరిక. ఈ నెల ఎందుకుందో తెలుసా? మనిషి అనుగ్రహాలు ఉన్నప్పుడే వాటిని గుర్తించాలి అని, ఆహారం ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోవాలి అని, నీరు ఉన్నప్పుడే దాని కృతజ్ఞత చెప్పాలి అని. ఎందుకంటే ఒకరోజివి ఉండకపోవచ్చు. రమజాన్ చెబుతుంది, నీ చేతుల్లో ఉన్నవి నీ శాశ్వతం కాదు అని. ఈ నెలలో మనిషి తినలేకపోవడం ఒక శిక్ష కాదు, ఇది ఒక జ్ఞాపకం. నువ్వు తింటున్నది నీ శక్తి వల్ల కాదు, నువ్వు తాగుతున్నది నీ హక్కు వల్ల కాదు. ఇది ఒక అనుమతి, ఇది ఒక అనుగ్రహం. అనుమతి తీసేసినప్పుడు హలాల్ కూడా అందుబాటులో ఉండదు. ఇదే రమజాన్ మనిషికి నేర్పే అత్యంత లోతైన సత్యం. అందుకే ఈ నెలలో హృదయం మృదువుగా మారుతుంది, కన్నీళ్లు సులభంగా వస్తాయి, దువాలు లోతుగా మారతాయి. ఎందుకంటే మనిషి మొదటిసారి నిజంగా అర్థం చేసుకుంటాడు, నేను బలహీనుడిని అని. ఈ అంగీకారమే అల్లా దగ్గరకు తీసుకెళ్లే మొదటి అడుగు. రమజాన్ ఈ అడుగు వేయించడానికి వచ్చింది. రమజాన్ ఒక నెల మాత్రమే కాదు, ఇది ఒక మేల్కొలుపు. మనిషి సాధారణంగా జీవితాన్ని శాశ్వతంగా భావిస్తాడు, ప్లాన్లు వేస్తాడు, సంవత్సరాలు ముందుకు చూసి కలలు కంటాడు. కాని రమజాన్ నిశ్శబ్దంగా అడుగుతుంది, నువ్వు వచ్చే రమజాన్ వరకు బతికే ఉంటావా? ఈ ప్రశ్న మనసును కదిలిస్తుంది. ఎందుకంటే మనం హామీ ఇవ్వలేము. ప్రతి సంవత్సరం కొంతమంది మనతో ఉంటారు, తరువాతి సంవత్సరం వారు కబర్లో ఉంటారు. గత రమజాన్లో మనతో ఇఫ్తార్ చేసిన వారు ఈ రమజాన్లో లేరు. ఇది కేవలం భావోద్వేగం కాదు, ఇది వాస్తవం. రమజాన్ మనిషిని మరణ సత్యానికి దగ్గర చేస్తుంది. మరణం భయపెట్టడానికి కాదు, సరిచేయడానికి. ఎందుకంటే మరణం గుర్తుంటే పాపం చేయడం కష్టం, మరణం గుర్తుంటే అహంకారం నిలవదు. రమజాన్ మనిషికి చెబుతుంది, నీ జీవితం పరిమితమైనది, నీ అవకాశాలు కూడా పరిమితమైనవి. ఈ 30 రోజులు ఒక పరీక్ష మాత్రమే కాదు, ఒక ఆఫర్, మారిపోవడానికి అవకాశం. ఎందుకంటే మార్పు ఒకే రోజు జరగదు, కాని ఒక నిర్ణయం ఒకే క్షణంలో తీసుకోవచ్చు. రమజాన్ ఆ క్షణాన్నిస్తుంది. ఆ క్షణంలో మనిషి తనతో తానే మాట్లాడుకుంటాడు, నేను నిజంగా ఎవరు? నేను ఎటు వెళ్తున్నాను? నా అసలు లక్ష్యం ఏమిటి? ఈ ప్రశ్నలు జీవితాన్ని మార్చే ప్రశ్నలు. రమజాన్ ఈ ప్రశ్నలను తప్పించుకోనివ్వదు. ఇది మనల్ని నిలబెడుతుంది, మనల్ని ఆలోచింపజేస్తుంది, మనల్ని కదిలిస్తుంది. ఇప్పటివరకు మనం రమజాన్ను అర్థం చేసుకున్నాం, నఫ్స్ గురించి మాట్లాడాం, ఉపవాసం రహస్యాన్ని చూశాం, హురాన్ సంబంధాన్ని చూశాం, లైలతుల్ హదర్ విలువను గుర్తించాం, సామూహిక దువా శక్తిని అనుభవించాం, హృదయ పరీక్షల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఒక చివరి ప్రశ్న మాత్రమే మిగిలింది. ఈ రమజాన్ మనల్ని మార్చిందా? ఎందుకంటే రమజాన్ రావడం గొప్ప విషయం కాదు, రమజాన్ ద్వారా మారడం గొప్ప విషయం. ఈ నెల ముగిసిన తర్వాత కూడా నమాజ్ అలాగే కొనసాగుతుందా? హురాన్తో బంధం అలాగే ఉంటుందా? పాపం ముందు నిలబడినప్పుడు రమజాన్లో నేర్చుకున్న నియంత్రణ గుర్తుంటుందా?
రమజాన్ ఒక ఈమాన్ బూస్ట్ మాత్రమే అయితే అది తాత్కాలికం. కాని రమజాన్ ఒక దిశ మార్పు అయితే అది శాశ్వతం. ఈ నెల మనకు గుర్తు చేసింది, నీ శరీరం బలహీనమైనది, నీ కోరికలు నియంత్రించగలవి, నీ జీవితం తాత్కాలికం, నీ ఆఖిరత్ శాశ్వతం. రమజాన్ మనిషిని ఒక స్థితికి తీసుకువస్తుంది. అక్కడ అతను తన బలహీనతను అంగీకరిస్తాడు, అల్లాహ్ ముందు తల వంచుతాడు. కన్నీళ్లతో ఇలా చెప్తాడు, యా రబ్బీ, నేను తప్పులు చేశాను, నేను నిర్లక్ష్యం చేశాను. కాని నువ్వు రహ్మాన్, నువ్వు రహీం, నన్ను క్షమించు. ఇదే రమజాన్ లక్ష్యం. ఇది ఆకలి కాదు, ఇది దాహం కాదు, ఇది తిరిగి రావడం. రమజాన్ మనిషిని అల్లాహ్ దగ్గరకు తీసుకువచ్చి అక్కడ నిలబెడుతుంది. కాని ఇప్పుడు ప్రశ్న, రమజాన్ ముగిసిన తర్వాత మనిషి అక్కడే నిలబడతాడా లేక తిరిగి వెళ్తాడా? నిజమైన విజయం ఈ 30 రోజులు గెలవడం కాదు. నిజమైన విజయం ఈ 30 రోజుల తర్వాత కూడా అల్లాహ్ దారిలో నడవడం. రమజాన్ వస్తుంది, రమజాన్ వెళ్తుంది. కాని ప్రతి రమజాన్ మనకొక సాక్షిగా ఉంటుంది. ఆఖిరత్లో అది అడుగుతుంది, నేను నీ దగ్గరకు వచ్చాను, నిన్ను మేలుకొలిపాను, నిన్ను ఆపాను, నిన్ను ఏడిపించాను, నిన్ను ఆలోచింపచేశాను, నువ్వు ఏమి చేశావు? అందుకే ఈ రమజాన్ను చివరిది అనుకుని జీవించండి. ప్రతి నమాజ్ను చివరిది అనుకుని చదవండి. ప్రతి దువాను చివరిది అనుకుని అడగండి. ఎందుకంటే ఒకరోజు నిజంగానే చివరి రోజు వస్తుంది. అప్పుడు ఆకలి ఉండదు, దాహం ఉండదు, అవకాశముండదు. మిగిలేది కేవలం చేసిన పనులే. రమజాన్ మనకు ఆ పనులను సరిచేసుకునే అవకాశం. అది దైవిక కానుక. దాన్ని వృధా చేయకండి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్నో వీడియోల కోసం చూస్తూ ఉండండి మన ఛానల్. థ్యాంక్ యూ.